అపోస్తుల కార్యాలు 27వ అధ్యాయము 13వ వచనం. మరియు దక్షిణపు గాలి మెల్లగా విసురుచుండగా వారు తమ ఆలోచన కూడినదని తలంచి లంగరెత్తి క్రేతు ధరిని ఓడ నడిపించిరి. కొంచెము సేపైన తరువాత ఊరకులోను అను పెనుగాలి క్రేతు మీద నుండి విసరెను. దానిలో ఓడ చిక్కుకొని గాలికి ఎదురు నడవలేకపోయినందున ఎదురు నడిపించుట మాని గాలికి కొట్టుకొని పోతిమి. తరువాత కౌదా అనబడిన ఒక చిన్న ద్వీపము చాటున దాన్ని నడిపింపగా పడవను భద్రపరుచుకొనుట బహు కష్టతరమాయను. దానిని పైకెత్తి కట్టిన తరువాత త్రాళ్ళు మొదలైనవి తీసుకొని ఓడ చుట్టూ బిగించి కట్టిరి. మరియు సుర్తీసను ఇసుక తెప్ప మీద పడుదుమేమో అని భయపడి ఓడ చాపలు దింపివేసి కొట్టుకొని పోయిరి. మిక్కిలి పెద్ద గాలి కొట్టుచున్నందున మరునాడు సరకులు పారవేయసాగిరి. 3వ దినమందు తమ చేతులారా ఓడ సామాగ్రి పారవేసిరి. కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములైనను కనబడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకొందమను ఆశ బొత్తిగా పోయిను. అంటారు చాలండి. ఇక్కడ గమనించినట్లయితే ఎంతమందికి ఈ సిచ్యువేషన్ తెలుసో లేదో తెలియదు, కానీ పౌలు ఇంకా ఇంచుమించు 276 పీపుల్ 276 మంది ఆ ఓడలో ఉన్నారు. రోమా దేశానికి వెళ్ళి ప్రయాణం చేస్తున్నప్పుడు పెద్ద తుఫాన్లు, గాలి అలలు, అదేవిధంగా ఓడ మునిగిపోవటం ఇవన్నీ జరగటం ప్రారంభించింది. అయితే ఈ సమయంలో పౌలు ఇంకా అక్కడున్న భటులు, అక్కడున్న ఆఫీషియల్స్ వీళ్ళందరూ ఏం చేస్తారంటే నీళ్ళు వచ్చేస్తున్నాయి కదా ఓడలోకి, మన దగ్గర ఉన్నవన్నీ కూడా వాళ్ళు ఇంచుమించు ఒక 2-3 నెలలు ప్రయాణించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఒక్క స్థలం నుండి ఇంకో స్థలానికి అప్పుడు ఏరోప్లేన్స్ ఇవేం లేవు కదా, అప్పుడు దేవర్ నో ఫాస్టెస్ట్ రూట్స్, ఏదైనా ఈ విధంగానే వెళ్ళాలి. కానీ ఆ సమయంలో నీళ్ళు ఓడలోకి వచ్చి మునిగిపోతున్నప్పుడు ఆ సమయంలో వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర ఉన్న సరుకులు, వాళ్ళ దగ్గర ఉన్న ఇంకా ఏవేవో సామాగ్రిలు, యాంకర్స్ని ఏవైతే బరువుగా, ఏవైతే ఎక్కువ స్పేస్, ఎక్కువ వెయిట్ ఆక్యుపై చేస్తుందో వాటిని తీసి పడివేసేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇవన్నీ ఉంటే ఇంకా ఈజీగా మునిగిపోతాం, ఇంకా తొందరగా మునిగిపోతామని అవన్నీ తీసి పడివేసేస్తూ ఉంటారనమాట. ఈరోజు దేవుడు రెండవ విషయం ఏం చెప్తున్నాడంటే డోంట్ హోల్డ్ ఆన్ టు టెంపరరీ థింగ్స్, అంటే తాత్కాలికమైన వాటిని పట్టుకొని ఉండకండి, వాటిపైన ఆధారపడకండి. ఈరోజు మీ జీవితంలో తాత్కాలికమైన వాటివి ఏమైనా ఉన్నాయండి? దేవుడు మన జీవితంలో అన్నీ కొన్ని సందర్భాలకి, కొన్ని సమయాలకి, కొంతకాలం వరకే మనకి కొన్ని ఆశీర్వాదాలని లేకపోతే కొన్నిటిని అనుగ్రహిస్తూ ఉంటాడు. అవి దేవుడు అనుగ్రహించినంత మాత్రాన మనం ఏం చేస్తూ ఉంటామంటే ఈ దేవుడు ఇచ్చాడు కదా, ఇంకా ఆ సమయం వస్తుంది, దేవుడు ఆ రేపే సమయం, దేవుడు తీసివేసే సమయం, దేవుడు ఇంకా ఇది చాలు, దీంతో పని చాలు అన్న సమయంలో దేవుడు తీసివేయాలని ఆశపడుతున్నప్పుడు కూడా మనం ఏంటంటే గట్టిగా పట్టుకుంటాం. ఏంటిదంటే దేవుడు ఇచ్చాడు, లేకపోతే నాకు ఇది ఆశీర్వాదం, నాకు ఇంత మేలు చేసింది ఇది ఇంతవరకు అనేసి మనం ఏం చేస్తుంటాం, గట్టిగా పట్టుకుంటాం. గాడ్ ఈజ్ సేయింగ్ లెట్ గో, వదిలివేసే. అది నువ్వు వదిలివేయకపోతే అది నీకు శాపంగా మారుతుంది. ఇఫ్ యూ డోంట్ లెట్ గో ఇట్ విల్ బికమ్ అ కర్స్ టు యూ. అవును, ఒక కాలంలో నేను నీకు అది అనుగ్రహించాను, ఒక సమయానికి, ఒక కాలంకి, ఒక రీతిగా నీకు ఆశీర్వాదకరంగా ఉండడానికి అనుగ్రహించాను, కానీ దాన్ని గట్టి పట్టుకున్నావు అనుకో అదే నీకు శాపంగా మారుతుంది. కొంతకాలం వరకు దేవుడు మన జీవితంలో కొన్నిటిని అనుగ్రహిస్తాడు, కొందరిని అనుగ్రహిస్తాడు, కొందరిని అనుగ్రహిస్తాడండి. అందరూ అన్ని సమయాల్లో ఉండరు, అన్ని సమయాల్లో ఉండవు. ఈరోజు ఉన్న ఆస్తి రేపు ఉంటుందా? ఈరోజు సంపాదించుకున్న డబ్బులు రేపు ఉంటాయా? ఆస్తి పైన ఆధారపడినంత వరకు మనకి శ్రమే. ఎందుకంటే అది వెంటనే అది విడిచి వెళ్ళిన వెంటనే, ఆస్తి పోయిన వెంటనే తెలియని దుఃఖం, తెలియని అధైర్యము, తెలియని బాధ, వేదన. అదేవిధంగా కొంతమంది మనుషుల్ని, కొంతమంది సహకారుల్ని కొంతకాలం వరకే దేవుడు అనుగ్రహిస్తాడు మన జీవితంలో. గమనించండి, కొంతమంది వ్యక్తుల్ని కొంతకాలం వరకే వాడుకుంటాడు.
దాని తర్వాత వాళ్ళని విడిచిపెట్టు. వాళ్ళని అంటే అది ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ అ మ్యారేజ్. వివాహ విషయం గురించి దయచేసి తప్పుగా అర్థం చేసుకోకండి. వివాహ విషయం గురించి మాట్లాడలేదు, కానీ మామూలుగా కొంతమంది సహకారుల్ని లేకపోతే కొంతమంది సహాయకుల్ని తెలియకుండా ఒక ఏంజెల్ లాగా, ఒక దేవదూతలాగా వాళ్ళని పంపిస్తాడు ఆ సమయానికి. అరే ఆ వ్యక్తి నాకు ఆ రోజు సహాయం చేశాడు కదా, ఇంకెప్పుడు నేను ఆ వ్యక్తి పైన ఆధారపడతానంటే దేవుడు కుదరదు అంటాడు. యూ కెనాట్ డిపెండ్ ఆన్ దట్ పర్సన్ బికాస్ ఐ యూజ్ దట్ పర్సన్ ఓన్లీ ఫర్ దట్ పర్టిక్యులర్ టైం. ఆ ఒక్క సమయానికి నేను వాడాను, కానీ ఆ వ్యక్తే నీ జీవితంలో ఉండాలి, ఆ వ్యక్తిపైన నువ్వు ఆధారపడాలని నువ్వు అనుకుంటే అది చాలా తప్పు, అది చాలా నాకు వ్యతిరేకమైన కార్యం అంటున్నాడు దేవుడు. వాట్ ఆర్ యూ హోల్డింగ్ ఆన్? టెంపరీ థింగ్స్, యు నో దట్ ఇట్ ఈస్ టెంపరీ. అది దేవుడు కొంతకాలంకి పంపించాడని నీకు తెలుసు, లేకపోతే కొంతసేపటి వరకే ఉంచాలని తెలుసు. దేవుడు రేపే సమయంలో దేవా దయచేసి రేపకయ్యా, దయచేసి ఇది నాకు ఉంచేసేయ్యా అని మీరు అడుగుతున్నారా? దేవుడు అంటున్నాడు అది నేను రేపే సమయం. ఇంకా దాని సమయం అయిపోయింది, దాని పని అయిపోయింది. అది ఏ విషయమై ఏ ప్రణాళికతో అయితే పంపించానో ఆ ప్రణాళిక నెరవేర్చబడింది, ఇంకా దాన్ని నువ్వు విడిచిపెట్టేయాలి అని అంటున్నప్పుడు మనం ఏమంటున్నామంటే ప్లీజ్ లార్డ్ నో, ఇది లేకపోతే నేను ఎలాగ జీవించను, ఈ ఉద్యోగం లేకపోతే నేను ఎలాగ జీవించను, లేకపోతే ఈ వ్యక్తి లేకపోతే నేను ఎలాగ జీవించను, లేకపోతే ఈ సహకారి లేకపోతే నేను ఎలాగ జీవించను అని అంటే దేవుడు అంటున్నాడు సమ్టైమ్స్ నువ్వు నీ ఒడ్డుకి చేరాలంటే, దరికి చేరాలంటే విడిచిపెట్టాలి. ఇక్కడ పౌల్ని చూసినట్లయితే పౌలు ఆ ఓడలో ఆ దోణిలో ఉన్నప్పుడు దే హ్యాడ్ టు త్రో ద థింగ్స్. సరుకులు అంటే ఏంటి? వాళ్ళు భోజనం చేసే పదార్థాలు, వాళ్ళు జీవించాలంటే ఆహారం కావాలి కదా. వాళ్ళ ఆహారం భుజించిన తర్వాత పడేస్తూ ఉంటారంట, ఎందుకంటే వాళ్ళకి ఏదైతే జీవన సాధనమో అదే పడేస్తూ ఉన్నారు. ఎందుకంటే అది ఉందనుకోండి అది గొప్ప హానిగా మారుతుంది, అది ఉందనుకోండి వీళ్ళ ప్రాణాలే దక్కవు. మనము నీళ్ళతోటైనా జీవించచ్చేమో, కానీ మనం ఆ ఆహారం లేకుండా అయినా జీవిస్తాం, కానీ నీళ్ళు లేకుండా జీవించలేం కదా. అదేవిధంగా ఈ సరుకులు వాళ్ళకి అప్పటికే ఆ అవసరత తీరుస్తాయేమో, కానీ ఆ అపాయ సమయంలో, ఆ తుఫాను సమయంలో ఆ సరుకుల అవసరత రాలేదు. ఎందుకంటే ఆ సరుకులు వాళ్ళతో ఉన్నాయి అనుకోండి, వీళ్ళందరూ కలిసి మునిగిపోతారు. ఈరోజు మీ జీవితం కూడా టెంపరీ థింగ్స్, తాత్కాలికమైన వాటిని, తాత్కాలికమైన వ్యక్తుల్ని, తాత్కాలికమైన పనులని మీరు గట్టి పట్టుకున్నట్లయితే దేవుడు అంటున్నాడు విడిచిపెట్టు, లెట్ గో, జస్ట్ లెట్ గో వాట్ ఎవర్ యూ హోల్డింగ్ ఆన్. అది నా చిత్తం కాదు, నేనే ఆ కాలం అయిపోయిన తర్వాత అవి రేపుతాను, అవి తీసివేస్తాను. మన జీవితము ఆ తాత్కాలికమైన వాటిపైన ఆధారం చేసుకున్నప్పుడల్లా మనకి నష్టమేనండి. ఎందుకంటే ఇన్ని రోజులు చాలా మేలు చేసిన ఆ తాత్కాలికమైనది ఈరోజు సడన్గా ఎందుకు ఇంత కలవరం తెస్తుంది, ఈరోజు ఎందుకు ఇంత సడన్గా నాకు ఇంత దుఃఖం కలిగజేస్తుంది అంటే దాని సమయం అయిపోయింది. గమనించండి, దేవుని ఆశీర్వాదాలు కొన్ని ఎన్నటన్నిటికీ ఆశీర్వాదాలు ఉంటాయి, కొన్ని ఆ సమయం వరకు ఆశీర్వాదం ఉంటుంది. గమనించారు ఎప్పుడైనా? మీ బిడ్డలు అంటే అది ఎన్నటన్నిటికీ ఆశీర్వాదం, మీ భర్త మీ భార్య అంటే ఎన్నటన్నిటికీ ఆశీర్వాదం, లేకపోతే మీ జీవితంలో కొన్ని కార్యాలు దేవుడు ఎన్నటన్నిటికీ ఆశీర్వాదం అంటే తరతరాలకి ఆశీర్వాదకరంగా చేస్తాడు. కొన్ని సమయాలకి కొంతకాలం వరకు ఆశీర్వాదాన్ని పంపిస్తాడు. మనం ఏం చేస్తుంటామంటే ఆ కొంతకాలాన్ని పంపించిన ఆశీర్వాదాన్ని పట్టుకొని ఎన్నటన్నిటికీ పంపించిన ఆశీర్వాదాన్ని విడిచిపెడుతూ ఉంటాం. ఎన్నటన్నిటికీ ఆశీర్వాదాన్ని విడిచిపెడుతున్నారా? ఈరోజు మీరు దేవుడు అంటున్నాడు మీరు అధిక ప్రేమ పెట్టుకున్నారేమో, మీరు ఎక్కువ చింతపడుతున్నారేమో, మీ దగ్గర ఏదైతే ఉందో దానిపైన ఎక్కువ విశ్వాసం, ఎక్కువ ధైర్యం పెట్టుకున్నారేమో. దేవుడు అంటున్నాడు నువ్వు ఆ చింత ఉంది చూడు, ఆ తాత్కాలికమైన వాటిపైన నీకు ఆ చింత, ఆ బాధ, అధికమైన ప్రేమ పెంచుకున్నావేమో. దేవుడు అంటున్నాడు అవి తీసివేయాల్సిందే, అది తీసివేయాల్సిందే. నువ్వు దానిపైన ఆధారపడినంత వరకు నీకు ఏ మేలు కలగదు, నీకు ఇంకా శాపంగా మారుతుంది అంటున్నాడండి దేవుడు. మీ జీవితంలో మీకు కొన్ని విరిగిపోయినాయి, కోల్పోయిన మాత్రాన ఇంకా జీవించట్లేదు, ఇంకా జీవించిన అవసరం లేదని అనుకుంటున్నారు. మన జీవితంలో కొన్నిసార్లు చాలా కోల్పోతూ ఉంటాం, చాలా పోగొట్టుకుంటూ ఉంటాం, చాలా తీసివేస్తూ ఉంటాడు దేవుడు. అయ్యో ఇది లేకుండా, లేకపోతే ఈ వ్యక్తి లేకుండా నేను ఎలాగ జీవించేది, నేను నార్మల్ లైఫ్ జీవించగలుగుతాను, ఇంత అలవాటు పడిపోయానే, ఇంత హెల్ప్గా ఉన్నాడే, ఇంత హెల్ప్గా ఉందే,
ఇప్పుడు సడన్గా తను లేకపోతే నేను ఎలాగ చేయగలను అని అంటే దేవుడు అంటున్నాడు, నా కృప నీకు చాలును, మై గ్రేస్ ఇస్ ఇనఫ్ ఫర్ యూ, నేను నీతోటి ఉన్నాను. ఐ హవ్ సెంట్ దట్ ఓన్లీ ఫర్ అ పర్పస్ అండ్ ఫర్ అ సీజన్. ఐ హవ్ సెంట్ ఇట్ ఒక కాలం వరకు, ఒక ఉద్దేశంతో. ఆ ఉద్దేశం నెరవేర్చబడింది, ఆ కాలం సంపూర్ణమైంది, ఇంకా నేను తీసివెళ్ళాల్సిన సమయం వచ్చింది. తాత్కాలికమైన వాటిపైన ఆధారపడకండి. తాత్కాలికమైన వాటిపైన మీ హృదయము లేకపోతే మీ ప్రేమ అంతా దానిపైన వేయకండి. ఆ గాడ్ ఈజ్ అ జెలస్ గాడ్. మన దేవుడు రోషం కలిగిన దేవుడు. ఆయన కాకుండా దేనిపైన ఆయన ఎక్కువగా ఆధారపడమనుకోండి, ఎక్కువగా ప్రేమించాం, ఎక్కువగా ఆశ పెట్టుకున్నాం అనుకోండి, అవే మన జీవితం నుంచి తీసివేస్తూ ఉంటాడు. ఇట్స్ ఆల్వేస్ ఫస్ట్ గాడ్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. మొదట దేవుడు, దేవుని తర్వాతనే ఏదైనా. హీఈస్ అ జెలస్ గాడ్, రోషం కలిగిన దేవుడు. ఒకవేళ దేవుడు నిన్ను ఆశీర్వదించాలని పంపించి ఉంటాడు కొన్ని, కానీ నువ్వు దేవుని కంటే ఎక్కువగా ఆరాధిస్తున్నావేమో, దేవుని కంటే ఎక్కువగా పూజిస్తున్నావు, దేవుని కంటే ఎక్కువగా సమయాన్ని కేటాయిస్తున్నావేమో. అందుకని దేవుడు అంటున్నాడు, ఐఎమ్ టేకింగ్ ఇట్ అవుట్. ఐ సెంట్ ఇట్ ఓన్లీ ఫర్ అ టెంపరీ పర్పస్. ఐ సెంట్ ఇట్ ఓన్లీ ఫర్ అ వైల్. పరిశుద్ధుడైన దేవా, మీకే వందనాలు, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. నువ్వు మాతో ఉండే దేవుడివి, మా మధ్య ఉండే దేవుడివి, మమ్మల్ని చూసే దేవుడివి, మమ్మల్ని పట్టించుకునే దేవుడివి, తుఫాను మధ్యలో ఉండే దేవుడివి. తుఫాన్లు, జలములు మా పైన వచ్చినప్పటికీ దేవా, అవి మమ్మల్ని ఏమి చేయవు, ఎందుకంటే నువ్వు మాతో ఉన్నావయ్యా. యూ హ్యావ్ ద అథారిటీ లార్డ్. నీకే అధికారం ఉందయ్యా. ఒక్క మాటతోటి తుఫాన్ని ఆపగలిగిన దేవుడివయ్యా నువ్వు. ఇంతసేపు తుఫాన్ని చూసేవారుగా కాక, ఈ తుఫాన్లో దేవుడు నాతో ఉన్నాడు అని విశ్వాసంతో, హెల్ప్ us టు బిలీవ్ యూ, హెల్ప్ us టు ట్రస్ట్ యూ. ఒట్టి భౌతికంగా కనిపించే వాటిపైన కాకుండా, ఏం కనిపించకపోయినప్పటికీ, అంత చీకటి, అంధకారం, అయోమయ పరిస్థితి అయినప్పటికీ దేవుడు నాతో ఉన్నాడు అని విశ్వాసము చూస్తున్న ప్రతి ఒక్కరికి మీరే దయచేయమని అడుగుచున్నానయ్యా. మాతో మాట్లాడే దేవా, మా పరిస్థితులను ఎరిగిన దేవా, ప్రతి ఒక్క సందర్భంలో మీరు మమ్మల్ని బలపరిచే దేవుడు నువ్వేనయ్యా. తాత్కాలికమైన వాటిపైన ఆధారపడకుండా, తాత్కాలికమైన క్రియలపైన, వ్యక్తులపైన, వేటిపైన ఆధారపడకుండా తండ్రి, శాశ్వతమైన నీ పైన ఆధారపడటానికి సాయం చేయండి అయ్యా. నువ్వెంత నమ్మదగిన దేవుడు అయ్యా. నీ అంత నమ్మదగిన దేవుడు ఈ లోకంలో ఎవ్వరు లేరయ్యా. ఇంత గొప్ప నమ్మదగిన దేవుడిని మేము కలిగి ఉంటా. మా భాగ్యము, మా ధన్యత, మా దాగుస్థలం నువ్వే. మా కొండయు, మా కోటయు, మా ఆశ్రయము నీవేనయ్యా. నువ్వే మా కంచ, మా కాపుదల. నువ్వు లేకపోతే మేము జీవితంలో ఎలాగ సాగగలమయ్యా, ఎలాగ ముందుకెళ్ళామయ్యా. నువ్వు కావాలయ్యా. ఆ తుఫాన్ అయినా, ఎండైనా, వానైనా, ఏదైనా పర్వాలేదయ్యా. యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ ఇన్ అవర్ లైఫ్, దట్ ఈస్ ఇనఫ్ ఫర్ అస్ లార్డ్. నువ్వు మా జీవితంలో ఉంటే అది చాలయ్యా. ఎక్కడ తండ్రి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా, ఎక్కడ మా భావోద్వేగాలపైన ఆధారపడి నీకు వ్యతిరేకమైన కార్యాలు, నీ చిత్తం లేని కార్యాలు, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా మాకు సహాయం చేయండి. హెల్ప్ us టు లివ్ బై ద ట్రూత్. సత్యాన్ని బట్టి నడవడానికి, సత్యాన్ని బట్టి జీవించడానికి సహాయం చేయండి. లోకరీతి అయిన పద్ధతులు, లోకరీతి అయిన మాటలు, లోకరీతి అయిన క్రియలు, తలంపులు, చూపుల నుంచి మమ్మల్ని విడిపించండి అయ్యా. నీపైన ఆధారపడే జీవితం, నిన్ను కలిగిన జీవితం, నీవే మా దిక్కు, మా సహాయం అంటున్నామయ్యా. మీరే మా తోడుండి మమ్మల్ని నడిపించండి. ఇప్పటి వరకు విత్తబడిన వాక్యాన్ని మీరు ఫలింపచేయండి అయ్యా. ప్రభు యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.